అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జూన్ 17వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయవలసిన అవసరం ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించవలసిన అవసరం ఉంటుందనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేక పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మవారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9300964941. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే గనక వీరు ఎంతో దయాహృదయం కలవారు, ఎంతో జాలిగనం కలవారు అని అయితే చెప్పుకోవచ్చు. వీరు ఎంతో చాలా పసిపిల్లల మనస్తత్వం, అలాగే గంభీరమైన మాటతత్వం ఉన్నప్పటికీ కూడాను సానుకూల దృక్పథం కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున సానుకూల ఫలితాలు ప్రతి ఒక్క రంగంలో చాలా అనుకూలంగా అయితే ఉన్నాయి. గ్రహాల యొక్క ప్రభావం వల్ల వీరికి ప్రతి ఒక్క రంగంలో చాలా మంచిగా అయితే కలిసిబాటుగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి పనుల్లో చేపట్టినా సరే పనులన్నింటినీ కూడా తప్పకుండా విజయబాటలో సాధించి తీరుతారు. వీరికి ధనలాభం, కుటుంబం యొక్క భవిష్యత్తులో చాలా బాగా ఉపయోగపడతాయి. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి అన్ని రకాలుగా కూడా చాలా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. దైవానుగ్రహం వీరి వెంట చాలా మెండుగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున శివపార్వతులను ఆరాధించడం ద్వారా వీరి యొక్క కుటుంబానికి శాంతి కలగడం, అలాగే గణేశుణ్ణి పూజించడం ద్వారా, అలాగే స్వామివారిని దర్శించుకోవడం ద్వారా కూడా వీరికి మంచి ఫలితాలు కూడా ఇవ్వబోతున్నాయి. గణపతి పూజ చేసుకొని గణపతికి గరికమాల సమర్పించడం, అలాగే ఉండ్రాలను నైవేద్యంగా పెట్టడం ద్వారా మీకు ఆటంకాలన్నీ కూడా ప్రతి పనుల్లో కూడా తొలగిపోయి అన్ని విజయబాటలు అయితే నడుస్తాయని తప్పకుండా తెలుసుకోవాలి. రేపటి రోజున వీరికి అదృష్టపు రంగులు వచ్చేసి ఆకుపచ్చ, తెలుపు అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి ఎంతో మేలు ఫలితాలు అయితే రాబోతున్నాయి. తప్పకుండా దైవారాధన మీరు మొదటగా మొదలు పెట్టుకొని తర్వాత ఎటువంటి పనులు ప్రారంభించినప్పటికీ కూడాను ప్రతి పనిలో కూడా తప్పకుండా విజయబాట మీకు తప్పకుండా చేరుతుంది. రేపటి రోజున మాత్రం మీకు ఒక బంధం అయితే దూరం కావడానికి కొన్ని కారణాల వల్ల దూరం కాబోతుంది. ఆ బంధాన్ని ఏ విధంగా అయితే దూరం కాబోతుందని మీరు తెలుసుకున్నట్టయితే తప్పకుండా ఆశ్చర్యపోతారు. రేపటి రోజున నమ్మకంగా, అలాగే మీకు చాలా రోజులుగా ఒక ప్రేమపూర్వకమైన ఒక బంధం ఎందుకు దూరం కాబోతుంది, గొడవలు, అనుమానాలు, అలాగే సమస్యలు, అపార్థాలు ఇవన్నింటినీ కూడా ఎందుకు కలిగించారు, ఎందుకు కారణం కాబోతున్నాయి, మీ బంధానికి మీకు ఎటువంటి గొడవలు జరుగుతున్నాయి, మీకు నరదిష్టి లోపం వల్ల, అలాగే ఎటువంటి కోపానికి కాకుండా మిమ్మల్ని విపరీతమైన దోషాన్ని చూపించిన ఒక రేపటి రోజున ఎక్కువగా విపరీతంగా అయితే మీకు అనుకూలమైన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రేపటి రోజున మీ యొక్క మిత్రుల్లో మీకు శత్రువులుగా మారిపోయి మీ విడిపోయే విశేషాలు కూడా జరగబోతున్నాయి. చాలా శాంతంగా ఉండవలసిన రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. మౌనాన్ని మీరు చాలా గట్టిగా అయితే ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఎటువంటి విషయం పైన కూడా తొందరపడి స్పందించడం మీకే మేలు కాకుండా పోతుంది. చాలా మౌనంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తు పరంగా చాలా బాగా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. రేపటి రోజున ఉన్నట్టుండి మీకైతే కాస్త ఉలుక్కు పడే అవకాశం కూడా కనబడబోతుంది. ఏదో ఒక తెలియని బాధ మీ మనసును కలిచివేస్తూ ఉంటుంది. ఆ బంధం ఎందువల్ల మీకు దూరం అవుతుంది, మీ యొక్క అమాయకత్వాన్ని అందరూ మీకు చాలా అలుసుగా అయితే చూస్తూ ఉంటారు. ఎంతో గొప్ప మనస్తత్వం కలవారనైతే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరిని కూడా నా అనుకొని ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు చేసే మనస్తత్వం కలవారనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగా మీకు ఒక మిత్రుడే ఒక శత్రువుగా మారి వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి వ్యక్తులను మీరు దూరంగా ఉంచడం చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సొంత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. ప్రతి ఒక్కరిని నమ్మి మీ యొక్క విషయాలను అందరితో పంచుకోవడం ద్వారా నలుగురిలో మిమ్మల్ని అవహేళన చేస్తూ నిందల పాలు చేస్తానికైతే తప్పకుండా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల ద్వారా మీరు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం చాలానే ఉంది. తప్పకుండా రేపటి రోజున మీరైతే ఒక బంధాన్ని దూరం చేసుకోవడానికి పెద్దగా ఇష్టం లేక మీలో మీరే సమసిపోతూ మీ యొక్క బాధలను కూడా అణుచుకొని ఉంటూ ఉంటారు. మీరు ఎంతో ధైర్య సాహసాలతో ఓర్పుతో గనక వహిస్తే గనక తప్పకుండా అంతా మేలే జరుగుతుంది.
మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఎంతైనా ఉత్తమం అనేది తప్పకుండా తెలుసుకోవాలి. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మీ యొక్క విలువను తగ్గిస్తూ నలుగురిలో మిమ్మల్ని చాలా చిన్నతనంగా దోషులుగా చూపించడానికి సమాజానికి పరిచయం చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల పట్ల మీరు చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం చాలానే ఉంది. రేపటి రోజున మాత్రం మీ గురించి కావచ్చు, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల వల్ల కూడా కావచ్చు, ఎవరు చెప్పుకోని విషయాలైతే మీలో మీరే మీ మనసులో చెప్పుకొని నలిగిపోతూ కృంగిపోతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు చాలా రోజులుగా అయితే మీకు అవతల ఉన్న వ్యక్తులు చాలా స్వార్థంగా అయితే ఉంటూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కోపోద్రేకులు కాకుండా చాలా సహనంతో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కోపంలో బంధాలు తెగిపోవడం ద్వారా తద్వారా మీరు తర్వాత ఎంత బాధపడినప్పటికీ ఆ బంధం తిరిగి మరలా దగ్గర కాలేదు. రేపటి రోజున మీరు చాలా మౌనం వహించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు ఎంతో ఉత్తమం అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మిమ్మల్ని ఎక్కువగా చులకనగా చూసే వ్యక్తుల ద్వారా మీరు గమనించుకొని అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. సమాజంలో అటువంటి వ్యక్తులు వెన్నుపోటు పొడిచే వ్యక్తులు చుట్టూ చాలా మందే ఉంటూ ఉంటారు. అటువంటి వ్యక్తులను మనం తప్పకుండా గమనించుకొని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వ్యక్తుల ద్వారా మనం దూరంగా ఉండడం ద్వారా మన యొక్క జీవితంలో మనశ్శాంతి అయితే తప్పకుండా లభిస్తుంది. ఆ బంధం మీకు రేపటి రోజున సాయంత్రానికి అయితే ఊహించని విధంగా ఒక మలుపు ద్వారా మీకు దూరం కాబోతుంది. ఆ ఒక ఆప్తమిత్రుడు కావచ్చు, బాగా కలిసి ఒక ప్రాణమిత్రుడు కూడా కావచ్చు, మీకు ఎక్కువగా ప్రేమను కనబరిచేటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీరు అపోహకు గురై ఆ వ్యక్తిని ఆ యొక్క బంధాన్ని దూరం చేసుకోబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బంధాన్ని దూరం కాకుండా ఉండడానికి అయితే తప్పకుండా మనసు విప్పి మాట్లాడుకొని ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సమస్యలకు తగిన పరిష్కారాలు తప్పకుండా లభిస్తాయి. ఒక్కసారిగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకొని సామరస్యంగా మాట్లాడుకోవడం ద్వారా సమస్యలన్నీ సమసిపోతాయి. బంధాలు తప్పకుండా తిరిగి దగ్గర అవుతాయి. రేపటి రోజున ఎటువంటి విషయంలో కూడా మీరు ఎటువంటి ఎవరితో కూడా వాదనకు దిగకుండా చాలా సామరస్యంగా వహించడం ద్వారా మీ జీవితంలో కొన్ని చేదు జ్ఞాపకాలను కూడా తొలగించుకున్న వ్యక్తులు అయితే అవుతారు. ఇన్ని రోజులుగా మీకు చాలా రకాలుగా ఆ యొక్క వ్యక్తులను అయితే ఏ రోజైనా వాళ్ళలో మార్పు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు మీకు ద్రోహాన్ని తలపెట్టడానికి తప్పకుండా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇన్ని రోజులుగా కూడా అటువంటి వ్యక్తిని మీరు గ్రహిస్తూనే ఉన్నప్పటికీ కూడాను వారిలో ఎటువంటి మార్పు చలనం లేకపోవడంతో ఆ యొక్క బంధాన్ని తప్పకుండా మీరు దూరం చేసుకోబోతున్నారు. అటువంటి వ్యక్తులకు మీరు తప్పకుండా దూరంగా ఉండడం ద్వారా ఎంతైనా మేలు ఫలితాలు అయితే మీకు మీ జీవితంలో ఉంటూ ఉంటాయి. మీ యొక్క కుటుంబ సమస్యల పట్ల, మీ యొక్క కుటుంబ సభ్యుల పట్ల కూడా ఎంతైనా జాగ్రత్త పడడం, అలాగే డబ్బు పరంగా, ఆస్తి పరంగా ఎంతైనా అప్రమత్తత వహించడం కూడా చాలా మంచిది. రేపటి రోజున ప్రేమోద్వేగాలు అలాగే ద్వేషభావాలు కూడా మీ జీవితంలో చాలా అవకతవకలుగా, వాదనలుగా, ఇబ్బందులుగా జరగబోతున్నాయి. మిమ్మల్ని చాలామంది అయితే చాలా ఇబ్బందులు పెట్టాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని తప్పకుండా తెలుసుకొని మీరు దూరంగా పెట్టడం ద్వారా మీ యొక్క జీవితం ఒక మంచి పూలబాటగా అయితే మారబోతుంది. రేపటి రోజున తప్పకుండా ఉదయం నిద్రలేచిన వెంటనే ఇల్లంతా పరిశుభ్రపరచుకొని ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం, అలాగే తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేసుకొని తీపి పదార్థాన్ని నైవేద్యంగా పాలతో వండిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడం ద్వారా మీకు లక్ష్మీ కటాక్షం తప్పకుండా ఇంటి ముందు మీకు సిద్ధిస్తుంది. రేపటి రోజున తప్పకుండా ఇష్టదైవారాధన చేసుకోవడం ద్వారా సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇష్టదైవ నామస్మరణ అస్సలు విస్మరించవద్దు. నిత్యం దైవాన్ని ఆరాధిస్తూ ఉండడం ద్వారా తప్పకుండా దైవం యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.